ప్రేమ కోసం గోడలు దూకడం భారతదేశంలో సర్వసాధారణం. అయితే అమెరికాలోని ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. అదొక విశేషం. కాగా యాంటనీ థామస్ అనేటువంటి యువకుడు ఏకంగా అధ్యక్షుడు ట్రంప్ మనవరాలి ప్రేమ కోసం గోడ దూకాడు. ఇంకేముంది, భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. ప్రస్తుతం సదరు ప్రేమ పిపాసిని జైలుకు తరలించారు. అచ్చు తెలుగు సినిమాను తలపించే ఘటన ఇది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే ప్రపంచం అంతటికీ హడల్. ఎప్పుడే దేశంపై కోపం వస్తే సుంకాలను ఎలా పెంచుతాడో తెలియదు. చైనా వంటి ఒకటి దేశాలు మినహా ప్రపంచంలోని అనేక దేశాలు ట్రంప్ పేరెత్తుతేనే భయపడుతున్నాయి. అలాంటి డొనాల్డ్ ట్రంప్ నివాసమైన మార్ ఎలాగో గోడ దూకడానికి ఓ యాంటోనీ థామస్ అనే యువకుడు ప్రయత్నించాడు. అయితే ట్రంప్ ఇంటికి ఎంత కాపలా ఉంటుందో ఈ థామస్ మరిచిపోయాడు. ఇంకేముంది, యాంటోనీ థామస్ ను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకున్నారు. దొరికాడు దొంగ అనుకుంటూ థామస్ ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నివాస సెక్యూరిటీ సిబ్బంది విచారణ మొదలెట్టారు. అయితే ఈ విచారణలో యాంటోనీ థామస్ చెప్పిన సమాధానం విని సెక్యూరిటీ సిబ్బంది ఫ్యూజులు ఎగిరిపోయాయి. కరెన్సీ కోసమో గోల్డ్ కార్డు కోసమో తాను గోడ దూకాలని ప్రయత్నించలేదని ఆ కుర్రాడు దీనంగా చెప్పాడు. డొనాల్డ్ ట్రంప్ మనవరాలికై ట్రంప్ పై యాంటోనీ థామస్ మనస్సు పారేసుకున్నాడంట. అంతేకాదు, ట్రంప్ దొరవారు అనుమతిస్తే ఆయన మనవరాలిని వివాహం చేసుకుంటారన్నాడు. ఈ సమాధానం విని భద్రతా సిబ్బంది అవాక్కయ్యారు. అయితే యాంటోనీ థామస్ గోడ దూకిన సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంట్లో లేరు, వాషింగ్టన్లో ఉన్నారు. మనవరాలి కోసం యాంటోనీ థామస్ అనే యువకుడు చేసిన దుస్సాహసాన్ని భద్రతా సిబ్బంది ఆయనకు తెలియజేశారంట. ఇదిలా ఉంటే యాంటోనీ థామస్ ఇలా ట్రంప్ నివాసం గోడ దూకడానికి గతంలో కూడా ప్రయత్నించాడంట. అయితే అప్పుడు కూడా భద్రతా సిబ్బంది ఆయనను పట్టుకున్నారంట. ఓ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వదిలేశారంట. అయితే ఈ వార్నింగ్లను పట్టించుకునే రకం కాదు థామస్. ప్రేమ ఎంత మధురమంటూ పాట పాడుకుంటూ మరోసారి ట్రంప్ ఇంటికి వచ్చేశాడు. ఈ ఘటన అమెరికాలో వైరల్ అయింది. దీంతో వావ్ క్యా బాత్ హై అంటున్నారు లవ్ బర్డ్స్. ఈ ప్రశంసల సంగతి ఎలాగున్నా యాంటోనీ థామస్ ను పామ్ బీచ్ లోని జైలుకు తరలించారు. ప్రస్తుతం అక్కడ తాపీగా ఊచలెక్క పెడుతున్నాడు యాంటోనీ థామస్. ఇదిలా ఉంటే ఈ సంఘటన పట్ల ట్రంప్ మనవరాలు కై స్పందన ఇప్పటికీ బయటికి రాలేదు. యాంటోనీ థామస్ అనే యువకుడిని కై ట్రంప్ లవ్ చేస్తుందా లేదా అనేది కూడా తెలియరాలేదు. ఈ విషయమై కై ట్రంప్ ఇప్పటి వరకు నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే యాంటోనీ థామస్ ది వన్ సైడ్ లవ్ స్టోరీ అంటున్నారు తెలిసిన వాళ్ళు. అసలు కై ట్రంప్కు యాంటోనీ థామస్ అనే కుర్రాడు తనను లవ్ చేస్తున్న విషయం కూడా తెలియదంటున్నారు. ఏదేమైనా ఏకంగా ట్రంప్ మహాశయుడి మనవరాలి ప్రేమ కోసం గోడ దూకడం అంటే మామూలు విషయం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణాలు పణంగా పెట్టి ఆడిన లవ్ ఆట ఇది. అందుకే చాలా మంది భళీరా థామస్ అంటున్నారు. ఇదిలా ఉంటే డొనాల్డ్ ట్రంప్ నివాసమైన మార్ ఎలాగోలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుంది. ఇంటి చుట్టూ పదుల సంఖ్యలో భద్రతా సిబ్బంది రాత్రింబవళ్లు కాపలా కాస్తుంటారు. ఇక్కడ సందర్శకులు అతిథులు ఎవరిని అనుమతించారు. గత ఎన్నికల ప్రచార సమయంలో ట్రంప్ పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ట్రంప్ నివాసం దగ్గర భద్రతను మరింత పెంచారు. అయినప్పటికీ గోడ దూకడం